సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ విజేత. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఇక లేట్ చేయకుండా ఆ స్టోరీ ఏంటో మీకు చెప్పేస్తా. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు, రైతు కొడుకు అలాగే రైతు అవుతాడు. కామన్గా ఈ డైలాగ్స్ ఎక్కడైనా మనం వింటానే ఉంటాం. కానీ ఒక వ్యవసాయ కూలీ కొడుకు ఈ మాటలకు నిజంగానే అర్థాన్ని మార్చేశాడు. రైతు కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అతని అకుంఠిత దీక్ష ముందు 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 5 ఉద్యోగాలు వరుస పెట్టి అతని ఇంటి తలుపు తట్టాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క సర్కారు కొలువు సాధించడం కష్టం. అలాంటిది ఇతను 5 ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నాడు. అసలు ఆ యువకుడు ఎవరు, అతని స్టోరీ ఏంటి, అతని విజయ రహస్యం ఏంటి, ఏ విధంగా పోటీ పరీక్షలకు అతను సిద్ధమయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా విజేత సక్సెస్ స్టోరీలో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తా. 1 1 2 2 3 4 5 ఏంటి కార్పొరేట్ విద్యా సంస్థలు సాధించిన ర్యాంకుల గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? అదేం కాదండి. ఒక రైతు బిడ్డ పట్టుదలతో చదివి సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగాలు. చదువుకునే ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఎన్నో రకాల కోచింగ్స్ తీసుకొని రాత్రనక పగలనక కష్టపడి చదివిన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించని ఎంతోమంది యువత ఉన్నారు వాళ్ళ. అలాంటిది సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 5 ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు ఆ యువకుడు. అయితే ఇతని పూర్తి డీటెయిల్స్ మీకు వివరిస్తాను. కామారెడ్డి జిల్లా గాంధారిలోని జువ్వాడిలో నివాసం ఉంటున్న భూమవ్వ రాజయ్యల కుమారుడు రవికుమార్. వీరిది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబమే. తమకున్న ఒక చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ రవికుమార్ని బాగా చదివించారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ఆవేదన చెందేవాడు. కష్టపడి చదువుతూ మంచి ర్యాంకులు సంపాదించాలని చెప్పి కలలు కన్నాడు. దాన్ని నిజం చేసుకునే దాంట్లో భాగంగా కష్టపడి చదివి అన్నట్టుగానే మంచి ర్యాంక్స్ సంపాదించాడు. తన కోసం కష్టపడుతున్న అమ్మా నాన్నల కష్టం వృధా అవ్వకూడదు, ఎప్పటికైనా నేను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అని చాలా కష్టపడ్డాడు. రాత్రులు 1 గంట 2 గంటల వరకు కొవ్వొత్తుల సాయంతో, దీపం సాయంతో అతను చదువుకున్నాడు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో 80% పైగా మార్కులతో మంచి ప్రతిభ కనబరిచాడు. ఉన్నత చదువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్కడ కూడా కోచింగ్కి వెళ్ళాల. రామ్నగర్లో ఒక చిన్న గది తీసుకుని ఆ గదిని ఒక గ్రంథాలయంగా మార్చేసుకున్నాడు. అలా కష్టపడి చదువుతూ 2018లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ 3 ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. ఆ ఉద్యోగం అతనికి తృప్తినివ్వాల. ఇంకా మంచి ఉద్యోగం కోసం పోటీ పడతానే ఉన్నాడు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. 2019లో అగ్నిమాపక శాఖలో ఫైర్ కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించాడు. అదే ఏడాది అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఇంకొక ఉద్యోగం దక్కించుకున్నాడు. 2024 సంవత్సరంలో గ్రూప్ 4 పరీక్ష రాసి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యాడు. గాంధారి తహసీల్దార్ ఆఫీసులో ఆ ఉద్యోగం చేస్తూనే 2022 సంవత్సరంలో వెలువడిన గ్రూప్ 2, 3 పరీక్షలను కూడా రాశాడు. ఇందులో కూడా సత్తా చాటాడు. ఇటీవల 1:1 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. త్వరలో ఉన్నత ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఆ ఉద్యోగం తృప్తిని ఇవ్వకుంటే అంతకన్నా బెటర్గా ఇంకొక ఉద్యోగం సంపాదిస్తా అని చెప్తున్నాడు రవికుమార్. ఎంత గ్రేట్ చూడండి. ఒక ఉద్యోగం సంపాదిస్తే దీనికన్నా బెటర్ ఉద్యోగం నేను సంపాదిస్తానంటూ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు, పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. తాను కోరుకున్నటువంటి ఉద్యోగం వచ్చే వరకు నిరంతర శ్రామికుల్లా పనిచేశాడు. తాను సాధించిన విజయాల గురించి రవికుమార్ ఏమన్నాడు తెలుసా? తమకు ప్రభుత్వ ఉద్యోగం రాదని, ఇంకేమీ సాధించలేమోనని నిరాశ నిస్పృహలతో ఎవరు కూడా బాధపడొద్దు. ఓటమి చెందితే ఒకవేళ మనస్తాపం చెందొద్దు. ఆ ఓటమే రేపటి విజయానికి తొలిమెట్టవుతుంది. గ్రంథాలయాల నుంచి మంచి స్టడీ మెటీరియల్ సమకూర్చుకోండి, ప్రాక్టీస్ టెస్టులు రాయండి. మనం ఎక్కడ వెనకబడి ఉన్నామో చూసుకొని దాని మీద ప్రత్యేకంగా మనం ఫోకస్ పెంచుకోవాలి. న్యూస్ పేపర్స్ చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ని
ప్రిపేర్ చేసుకోవాలి. పోటీ పరీక్షల విజేతలు, నిపుణుల సలహాలు, సూచనలు మనం తీసుకుని ఒక నోటు ప్రిపేర్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్తే గనక ప్రభుత్వ ఉద్యోగాలు మీ తలుపు తడుతాయి, నీ ముందు మోకరిల్లుతాయి. 1 కాదు 2 కాదు, ఈ విధంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు మన ఇంటి ముందు మోకరిల్లే పరిస్థితి ఉంటుంది. ఇది అతని సక్సెస్ స్టోరీ. డెఫినెట్గా ఇక్కడ మనం ఈ స్టోరీ బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిరంతర శ్రామికుడిగా మనం పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా సక్సెస్ అదే వస్తుంది. మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఎదగాలి, ఒక గోల్ పెట్టుకొని నిరంతరం ఆ గోల్ని దృష్టిలో పెట్టుకొని మనం శ్రమిస్తూ ముందుకు పోతే డెఫినెట్గా ఏదో ఒక రోజు అద్భుత విజయం మన సొంతం అవుతుంది అని రవికుమార్ మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. రవికుమార్ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.